హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం బీటా 3 DT451 యాంప్లిఫైర్ అనేది ప్రొటెక్షన్ ప్రాబ్లం గురించి అయితే చెప్పడం జరిగింది కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ దీని జోన్లో అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మన రెండు జోన్లు అనేది సరి చేసుకొని ప్రొటెక్షన్ ప్రాబ్లం అనేది రిపేర్ చేసి రెడీ చేసుకోవడం జరిగింది. ఓకేనా, నేను ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ స్విచ్ అనేది ఆన్ చేసుకున్నట్లప్పుడు మనకి ఇక్కడ ఆరెంజ్ కలర్ రేడియో అనేది గ్లో అవుతుంది ప్రొటెక్ట్లోది. అదే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది, అబ్జర్వ్ చేయొచ్చు మీరు. చూస్తున్నారు కదా, మనకి ఆరెంజ్ నుంచి ఇక్కడ రెండు ఛానల్ ఏ అదేవిధంగా ఛానల్ బి రెండు ఛానల్ కూడా మనకి ప్రొటెక్షన్ నుంచి రిలీజ్ అయ్యి పవర్ అయితే ఆన్ అవ్వడం జరిగింది. ఓకే, నేను ఒకసారి ఇన్పుట్ అనేది కనెక్ట్ చేసేసి మీకు సిగ్నల్ కూడా చెక్ చేసి చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. నేను XLR ఇన్పుట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకసారి మీరు నాబ్ అనేది రొటేట్ చేసినప్పుడు మనకి సిగ్నల్ అనేది అబ్జర్వ్ చేయండి. మీరు చూస్తున్నారు కదా, మనకి ఛానల్ ఏ నాబ్ అనేది రొటేట్ చేసినప్పుడు ఇక్కడ సిగ్నల్ అనేది వస్తుంది. సో దీని అర్థం ఏ జోన్ అనేది పర్ఫెక్ట్గా వర్కింగ్ కండిషన్లోకి అయితే వచ్చింది. అదేవిధంగా బి కూడా పెట్టి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఛానల్ బీకి ఇన్పుట్ అనేది కనెక్ట్ చేయడం జరిగింది. మళ్ళీ బి నాబ్ అనేది రొటేట్ చేస్తున్నాను, ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా మనకి సిగ్నల్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఓకే, మనం తగ్గించినప్పుడు ఆగిపోతుంది. సో దీని అర్థం ఆటోమేటిక్గా మనకి యాంప్లిఫైర్ అనేది పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందని అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ వీడియో అనేది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.